హాయ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. స్వప్న అక్షయవర్షిణి ఇంకో కథతో మళ్ళీ వచ్చేసాం. ఈరోజు ఏం కథ చెప్పిన అక్షయ్? సబ్స్క్రైబ్ చేయమని చెప్పవా? అది లాస్ట్లో. ఇప్పుడు కూడా చదువుదాం. సరే. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ స్వప్న వర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. చెప్పాలి, చెప్పకపోతే చేయట్లేదు. ఫ్రెండ్స్కి షేర్ చేయట్లేదు, చెయ్యమని చెప్పు. సరే, ఒక బిచ్చగాడి కథ చెప్పిన కూర్చో. ఒక బిచ్చగాడి కథ చెప్తా. ఒక ఊళ్ళో ఒక బాగా పాండిత్యం తెలిసిన పంతులు గారు ఉన్నారంట. అయితే ఆ పంతులు గారేమో డబ్బులు సరిగా సరిపోక ఇబ్బంది పడుతూ ఉన్నారు. సరిపడా డబ్బులు లేవు. దేవునికి ఎప్పుడు ధ్యానం చేసుకుంటా పూజా కార్యక్రమాలను అసలు వెనకడిగేడు. శాస్త్రోక్తంగా చేస్తారు. చాలా బాగా చేస్తారు పూజ. ఎప్పుడు కష్టాలు వచ్చినాయని దేవుని పూజ మానేసిందే లేదు. అంత బాగా నిష్టగా చేసే పంతులు గారు ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఉంటారనమాట. ఆయన ఆ కుటుంబం అంతా అంతే, దేవుని కోసమే చేసుకుంటూ ఉంటారు. ఆయనే కాపాడతాడు, దేవుడే మనకి ఇస్తాడు, బతుకు తెరువుకి ఆయనే డబ్బులు ఇస్తాడు అని సరిపెట్టుకుంటూ ఉండేవాళ్ళు ఎప్పటికప్పుడు. ఆ విధంగా ఒకరోజు దేవుడు దర్శనం ఇస్తారు. ఆ బ్రాహ్మణుడు పెద్ద వయసు అయిపోయింది, వస్తున్నాడు పెద్ద వయసులో. ఇంకా నేను పని కోసం వెళ్ళలేను, గుడికి కూడా వెళ్ళి పని చేయలేను, నాకు ఈ వృద్ధాప్యంలో డబ్బులు ఎట్లా అని బాధపడతా ఉంటుంటే దేవుడికి చెప్పుకుంటా దేవుడు ప్రత్యక్షం అవుతాడు. దేవుడు ప్రత్యక్షం అయ్యి, మీ పాత పూజా మందిరంలో పెట్టుంది, ఆ పెట్టెలో డబ్బులు ఉన్నాయి, తీసుకో అవి నీకే అని చెప్తారు. వెంటనే వెళ్ళి పాత పూజా మందిరం ఉంటే స్టోర్ రూమ్లో చూస్తాడు. అందులో 100 వెండి కాయిన్స్ ఉంటాయి. ఆ రోజుల్లో అవి చాలా గొప్ప. ఫస్ట్ గోల్డ్ కాయిన్స్, తర్వాత సిల్వర్ కాయిన్స్. అవి చాలా రేటు పలుకుతాయి, అమ్మితే. అవి తీసుకో, అవి నీకే అని చెప్తాడు దేవుడు. సరే నన్ను తీసుకొని చాలా సంతోషపడతాడు. 100 దొరికినాయి, నాకు ఏమీ లేని నాకు దేవుడు ఇచ్చాడు. ఇందులో ఒక 50 కాయిన్స్ ఒక్కొక్క పేద భిక్షకుడికి ఇస్తాను, గుడి దగ్గర కూర్చొని ఉంటారు కదా అని, నాకే చెందిని అని అనుకోకుండా ఒక 50 కాయిన్స్ ఇస్తాడు ఎవరికైనా, దేవుడు గిఫ్ట్ ఇచ్చాడు కాబట్టి నాకు అని కల్మషం లేకుండా ఆలోచన చేస్తాడు. అది ఒక 50 కాయిన్స్ పట్టుకొని 50 ఇంట్లో పెట్టుకొని వెళ్ళొచ్చు, లేకపోతే ఒక 10 కాయిన్స్ ఇంట్లో పెట్టుకొని 90 ఇంట్లో ఉంచుకొని 10 కాయిన్స్ పట్టుకొని వెళ్ళొచ్చు, ఎంత దానం చేసినా. అంతేగాని సగానికి సగం ఇచ్చేస్తానని ఎవరైనా అనుకుంటారా? భార్య అంటది, మనకి దొరికిందే కష్టం మీద దొరికింది, దేవుడు అనుగ్రహించి ఒక 10 కాయిన్సే పట్టుకెళ్ళు, 90 ఇంట్లో ఉంచు అంటది బ్రాహ్మణుడి భార్య. వెంటేగా వినడు. 10 తీసుకెళ్ళు అని అంటది. 10 తీసుకెళ్ళి 50 ఎందుకు అని. ఎక్కడున్నాడు? 100 పుచ్చుకొని బయటకు వెళ్ళాడు. 100 పుచ్చుకొని బయటకు వెళ్ళాడు. 10 ఇవ్వని 50 ఇవ్వని, ఇంకా మనకు తెలియదు ఎంత ఇస్తాడో, కథలో తెలిసింది. బయటకు వెళ్తాడు. గుడి దగ్గరికి వెళ్తే భిక్షకులు కూర్చొని ఉంటారు కదా, భిక్షకుడి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరికి ఇద్దాం అనుకున్న మనిషి ఒక బికారిగా ఉన్న భిక్షకుడు కనిపించేసరికి ఎవరి వరకు ఒక్కొక్కటే ఎందుకు, తను చాలా బాధగా కూర్చొని ఉన్నాడు రోడ్డు మీద. కొంతకాలం తన లైఫ్ సాగిద్ది కదా, ఒక 10 కాయిన్స్ తినికే ఇచ్చేస్తాను అనుకుంటాడు. 10 కాయిన్స్ ఇచ్చేస్తే కొన్నాళ్ళు తను కష్టపడకుండా ఆ రోడ్డు మీద డాక్కుండా కొంచెం ఆహారం తీసుకొని ఉంటాడు కదా, ఒక చెట్టు నీడనైనా అనుకుంటాడు. ఇదిగో అబ్బాయి, దేవుడు నాకు ఇచ్చాడు 100 కాయిన్స్, ఒక 10 కాయిన్స్ నీకు ఇద్దాం అనుకుంటున్నాను అనేసరికి, మీరు ధర్మప్రభువులు బాబు అని దండం పెట్టి ఇవ్వమంటాడు. ఇవ్వమనేసరికి 10 కాయిన్స్ ఇచ్చేసరికి పుచ్చుకొని బరువుగా ఉంటాయి 10 కాయిన్స్. 10 కాయిన్సే ఇంత చాలా బరువుగా ఉన్నాయి. ఆ 90 100 అంటున్నాడు కదా, దేవుడు ఇచ్చాడు. అసలు చెప్పకూడదు దేవుడు ఇచ్చాడు, పెద్ద నేను సత్యనిష్ట గరిష్ఠుల్ని అన్నట్టు చెప్పేస్తాడు. చెప్పేసరికి భిక్షగాడు తెలివైనాడు, చెప్పకూడని విషయం చెప్పాడు భిక్షకుడికి. పిచ్చోళ్ళు అనుకుంటారు కదా దేవుడు ఇచ్చాడు అనేసరికి, పిచ్చోడు అనుకుని ఏమనుకుంటారు, కాజేయాలనుకుంటారు ఎవరైనా. జరిగేది అదే కదా బయట ప్రపంచంలో. నిజం చెప్తే పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తున్నారు, కష్టం అవుతుందన్నమాట నిజం చెప్పినవాడికి. సరే, 10 కాయిన్సే చాలా బరువుగా ఉన్నాయి, మీరు ధర్మప్రభువులు, నాకు చాలా జీవితానికి ఉపయోగపడతాయి అని బొట్లో పెట్టేసుకుంటాడు.
బుట్లో పెట్టేసుకొని బాబుగారు మీ దగ్గర ఉన్న 90 కాయిన్స్ ఒకసారి బరువు చూస్తానని చెప్పి బరువు చూస్తాను ఇస్తారా అని అడుగుతారు వృద్ధ బ్రాహ్మణుడి. మరి అబద్ధాలు ఆడకుండా జాగ్రత్తగా పూజలు చేసుకునే మనిషి కదా, ఇంత జీవితకాలం అంతా చేశాడు గట్లా ఇస్తాడు, బరువు చూసి ఇస్తానన్నాడని ఇస్తాడు. కనుక అనుకుందాం ఇచ్చేసరికి బరువు చాలా బరువు ఉంది బాబుగారు అని జోల్లో వేసేసుకుంటాడు. అది కూడా 10 కాయిన్స్ ఇచ్చాడు, జోల్లో వేసేసుకున్నాడు. బరువు చూస్తానని వంకతో బరువు చూశాడు, జోల్లో వేసేసుకున్నాడు. అదేంటయ్యా నీకు 10 కాయిన్స్ ఇచ్చాను, దేవుడు ఇచ్చాడని నాకు కృతజ్ఞతతో ఇంకొకరికి కూడా సహాయం చేద్దామని నా 90 కాయిన్లు నాకు ఇచ్చేసి బంగారు కాసులు వెండి కాసులు ఇచ్చేసే నాకు ఏంటి అందులో వేసుకున్నావు, చూసావు కదా బరువు, ఇంక ఇచ్చేసే నేను వెళ్ళిపోవాలి ఇంటికి, మేము కొనుక్కోవాలి, ఇంట్లో సరుకులు కూడా లేవు. మరి అంత కష్టంలో ఉన్నారు వాళ్ళు కూడా. మళ్ళీ మా భార్య మన ఎదురు చూస్తుంది అనేసరికి ఇది ఎక్కడ గోల నాకు, నువ్వెక్కడ ఇచ్చావు నాకు, నా దగ్గరయే నా ఉన్నాయి అని ఇంకా ఎదురు మాట్లాడతాడు. ఇదల్లా చిలికి పెద్ద గొడవ అయిపోయిద్ది. చుట్టూరు జనాలందరినీ అరిసి పిలిచేస్తాడు భిక్షగాడు అందరినీ తెలివిగా పిలిచేస్తాడు. నీ దగ్గర ఎంత ఉన్నాయి అంటారు. నా దగ్గర 14 రూపాయలు చిల్లర ఉంది, ఒక దాంట్లోనేమో 10 కాయిన్లు ఉన్నాయి, ఒక దాంట్లోనేమో 90 కాయిన్లు ఉన్న మూట ఉంది అయ్యగారు, కావాలంటే చూసుకోండి, చెక్ చేసుకోండి అని అంటారు. చెక్ చేసి నిజమే చెప్పాడు అంటారు. అతను లాక్కుంటే ఊరుకోరు కదా, మరి ఎందుకు ఊరుకున్నాడు? లాక్కొని జోలు వేసుకుంటే ఎవరికైనా ఇస్తారా? బరువు చూస్తానంటే ఇస్తారా ఎవరైనా? తప్పు ఇచ్చినోడిది, పుచ్చుకున్నోడిది కాదు. ఇంకా చేసేది ఏమీ లేక సరే ఇంతే ప్రాప్తం, దేవుడు ఇచ్చాడు అనుకున్నా, ఈ విధంగా వేరే వాళ్ళకి సహాయానికి వెళ్ళిపోయింది అని దేవుడికి దండం పెట్టుకొని బయట నుంచే లోపల గుడి ఉందిగా దండం పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. చాలా బాధగా వెళ్తాడు. భార్యమ్మని ఎదురు చూస్తా, సరుకులు తీసుకొచ్చావా, మరి కాయిన్స్ వచ్చినాయి కదా, కంసాల దగ్గర అమ్మి డబ్బులు తెచ్చావా, సరుకులు తెచ్చావా, కౌంటర్ కొట్టుకెళ్ళి కిరాణా సరుకులు తెచ్చావా అనేసరికి ఇంకెక్కడ భిక్షగాడు చేసిన రాద్ధాంతమంతా చెప్తాడు, తిట్లు తింటాడు. ఆయన కాసేపటికి సర్దుమణికి ఏం పర్వాలా, దేవుడు మనందే ఉంటాడు, మీరేమీ కంగారు పడకండి, మీరు ప్రతిరోజు వెళ్ళి భిక్షగాడు ఆయన దినచర్య ఎలా ఉందో గమనించి రండి ఇంటికి, ఏమీ అనద్దు, ఏమీ అనద్దు, ఎవరిని తిట్టద్దు, ఎందుకు బాధ, దేవుడు మనందు ఉండి మళ్ళీ ఎలాగైనా ఇస్తాడు, మనకు తినబుట్టే రాతుంటే ఎట్లయినా దొరికిద్దని చెప్పి వృద్ధ బ్రాహ్మణుని మీరు వెళ్ళి భిక్షకుడు ఏం చేస్తున్నాడో, తను ఏ టైంకి ఎలా ఉంటున్నాడో, ఎక్కడ కూర్చుంటున్నాడో గమనించి మీరు కామ్గా ఇంటికి వచ్చేయండి అని సలహా చెప్పాడు. ఇంకా ఆ వయసులో ఏం చేస్తాడు, ఇంకా సరేనా నా సలహా పాటిస్తాడు. ప్రతిరోజు వెళ్ళి చూడటం, అతను ఎక్కడ కూర్చుంటున్నాడు, ఏ టైం వరకు కూర్చుంటున్నాడు, ఎన్ని గంటల వరకు కూర్చొని తర్వాత వెళ్ళిపోతున్నాడు, తను భిక్ష తీసుకున్న డబ్బులు ఎక్కడ దాచుకుంటున్నాడు అన్నీ గమనిస్తాడు. గమనించి ఇంటికి వెళ్ళి చెప్పుకుంటారు భార్యాభర్తలు, వృద్ధ బ్రాహ్మణులు. చెప్పుకున్నాక ఒక డెసిషన్ తీసుకుంటారు. అక్కడ ఏం జరిగింది, భిక్షగాడు కూర్చున్న ప్లేస్లో ఒక మ్యాట్ వేసేసుకుంటాడు, తను సొంతంగా వేసుకున్నది. అక్కడ తనే కూర్చుంటాడు, తనే పడుకుంటాడు. పొద్దున్నే వస్తాడు, మధ్యాహ్నం వరకు భిక్ష ఆడుకుంటాడు, తన కింద ఒక గొయ్యి చేసుకుంటాడు, అందులో పెట్టేసుకుంటాడు. అందులో పెట్టేసుకొని మట్టి కప్పేస్తాడు, దానిపైన మ్యాట్ వేసేస్తాడు. జనాలందరూ వెళ్ళిపోయాక తను చేసే పని అది. మధ్యాహ్నానికి గుళ్ళో ఉంటారు కదా, జనసంచారం పొద్దున లేకపోతే సాయంత్రం, కాబట్టి మిట్ట మధ్యాహ్నం అయ్యేసరికి అలా దాసేసుకొని వేరే చోటకి వెళ్ళిపోతాడు. అన్నం తినే టైంకి వేరే చోటకి వెళ్ళిపోతాడు. మళ్ళీ రాత్రి చీకటి పడ్డాక అదే ప్లేస్లో పడుకోవడానికి వస్తాడు. మళ్ళీ సాయంత్రం గుడికి వచ్చి వెళ్ళే వాళ్ళు వస్తారు కదా, 7ంటికి 8ంటికి మళ్ళీ అట్లా కొన్ని వస్తాయని అక్కడే పడుకొని పోతాడు. ఇంకా అట్లాగే ఉండిపోతాడు మధ్యాహ్నం వరకు, తెల్లారి మధ్యాహ్నం వరకు అలాగే ఉండిపోతాడు, రాత్రి వచ్చి పడుకొని. ఈ విషయం తెలుసుకొని ఇంకా బుద్ధ బ్రాహ్మణుడు రంగంలోకి దిగుతాడు. రంగంలోకి దిగి ఇప్పుడు తీసేసుకోవాలి, వాడు వెళ్ళిపోయిన తర్వాత వెంటనే అక్కడికి వెళ్ళిపోయి మ్యాట్ తీసేసి భిక్షగాడు తన దగ్గర కొట్టేసిన 90 వెండి కాసులు ఉన్న మూట, 10 కాసులు ఉన్న మూటతో పాటు తన దగ్గర ఒక 14 రూపాయలు ఉన్నాయని చెప్పాడా, ఎంత అయినాయి 114. ఇది కాకుండా 1000 నాణాలు ఉన్నాయి ఒక పెట్టెలో, అందులో అవన్నీ దాచిపెట్టి 2000 అవ్వంగానే వాళ్ళ కొడుక్కి సెటిల్ చేయడానికి దాచిపెడతాడు అనమాట. భిక్ష వేసుకున్నాయన్నీ అలా పెట్టుకొని మోసం చేశాడో అడుక్కున్నాడో తెలీదు, అన్ని దాచుకున్నాడు. ఇప్పుడు ఎంత సరిపోయింది కదా లెక్క, ఇది ఒక 100, 14, 114, అదొక 1000, 114, ఇంకా
పై డబ్బులు కలుపుకుంటే 900 చిల్లర అంతా కలుపుకుంటే 2000 అవుతాయి కదా. 2000 పూర్తయ్యాక కొడుకు ఇద్దాం అనుకుంటాడు భిక్షగాడు. అందువల్ల దాచుకుంటాడు అనమాట. కొడుకు ఇవ్వడానికి ఈ ప్లాన్ వేసి దాచుకుంటూ ఉంటాడు, ముసలాళ్ళ దగ్గర కూడా లాక్కొని. అయితే ఇవన్నీ పుచ్చుకొని వృద్ధ బ్రాహ్మణుడు ఓం నమ శివాయ చెప్పుకొని ఇంటికి వెళ్తాడు. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. ఇంటికి వెళ్ళి చూసేసరికి 100 రూపాయలు దేవుడు ఇచ్చాడు, 10 రూపాయలు లేకపోతే 50 రూపాయలు 50 కాయిన్లు గిఫ్ట్ చేద్దాం అనుకున్నాం కల్మషం లేని మనసుతో. 1114 ఇచ్చాడు ఆ ఈశ్వరుడు మనకి. దేవుడు ఎంత న్యాయం చేశాడు. కల్మషం లేకుండా ఒకరికి పెట్టాలన్న బుద్ధి ఉన్నాడికి యూనివర్స్ నలుపక్కల నుంచి వచ్చింది హెల్ప్ చేయడానికి, దారి చూపించిద్ది. అందులో డోకానే లేదు. ప్లస్ అది కొట్టే దెబ్బ కూడా గట్టిగానే ఉంటుంది దొంగతనం చేసినాడికి. ఒక మనిషి నీకు ఉచితంగా ఇస్తానంటే సంతోషపడి తీసుకోకుండా తన దగ్గర ఉన్న మొత్తాన్ని నువ్వు కావాలనుకొని భిక్షగాడు లాగేసుకున్నాడు. జనాలందరి ముందు ఇన్సల్ట్ చేశాడు. ఆయన ఎన్ని పూజలు, జీవితాంతం ఎన్ని శాస్త్రాలు చదువుకున్న మనిషి. ఆ విధంగా గొప్పగా బతికిన మనిషిని అలా చేయొచ్చా? నీ దగ్గర ఉన్నాయి తని అని అడుగుతున్నాడని చెబుతావా నువ్వు? ఏమైంది? ఏం చేసింది యూనివర్స్? నువ్వు కష్టపడే జీవితం అంతా అడుక్కొని దాచుకున్నదంతా బ్రాహ్మణుడు సొంతం అయిపోయింది. ఒక్క మంచి పని చేస్తే 4 ఇంతలే అయ్యి వచ్చింది వెనక్కి. ఒకళ్ళని బాగు చేయాలనుకోవాలి ఎప్పుడైనా సరే. వాళ్ళది మనకు కావాలని ఎప్పుడు అసూయ పడకూడదు, లాక్కోకూడదు. ఉన్నది కూడా పోగొట్టుకుంటారు భిక్షగాడిలాగా. కదా కంచికి మనం ఇంటికి కదా ఎప్పుడు కంచికి వెళ్ళిపోవాలి. మనం మాత్రమే మన ఇంట్లో ఉండాలమ్మా. కథ నచ్చిందా? ఎలా ఉంది? బాగుందా? అనుకోకుండా గుర్తొచ్చింది కాసేపు మధ్యాహ్నం పడుకున్నాక. ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఛానల్ని. చెప్పు మన యూట్యూబ్ ఛానల్ స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. బాయ్.